ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానము వేయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను నీ మరణము ప్రకటించను, నీ ఉత్థానము చాటను, నీవు మరలా వచ్చును ప్రయత్నించు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలకులుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముచ్చుకును. మా 14 జగద్గురువును, మా గుడువుల బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయు. ఉత్థాన మగధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనతలేని మరియ మాతతోను, ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను,
అది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరం కలిసి ఆ ప్రభువును స్తుతించుదాము. క్రీస్తు క్రీస్తుతో మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, ఈ చిత్రం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరడగా నానాటికి కావలసిన మాకు నీకు అనుగ్రహించు. పడిన వారిని నిర్మణించినట్టు మమ్మల్ని నిర్మణించండి. మమ్మ సోదరి యొక్క ప్రవేశపడిన కీడులోని మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించినటువంటి బాధలను కనుక మీరు అపమాన ఫలితుల స్వస్థతలు ఉత్తమ మనస్తాపం చెప్పు. సకల వేళ స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదగా ఒకనాటికి నేటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఉంటాడు
ఆత్మమా, క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగుట చేయగలరు. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, మా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు, నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలం నేను స్థుతింతునుగాక. పరిశుద్ధ 14 యోగోప గారి తలంపులన్నీ నెరవేరినట్లుగా, మరియు మన విచారకుల తలంపులు కూడా నెరవేరినట్లుగా, మరి ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులను ప్రభు జీవించాలనించి వారి ఉత్తమ ఫలితాలు సాధించి వారికి కావాల్సిన ఉద్యోగ భవిష్యత్తును దయచేయమని, పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ఆయన పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోసంలో ప్రవేశించుకునే కార్యాలను రక్షించండి. దేవుడు ప్రసాదం చేతులు మరియు మా వందనం వీళ్ళు వారు మీతో ఉన్నారు, పిల్లలు ఆత్మపడి వారు మీరే, మీ గర్భాపకు చేస్తూ ఆత్మపడి వారిని పరిశుద్ధమైన మా సర్వేశ్వరుని యొక్క మాత, మా పాపములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మహిమకలుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి రోజున మన ప్రొవిన్షియల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి రేపు కొత్త ప్రొవిన్షియల్ని మేమందరం కలిసి ఎన్నుకుంటాం. కాబట్టి అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నెరవేరాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దానికోసమే మేమందరం వెళ్తాము కొత్తగూడెం. రేపు ఉదయం 6 గంటలకు యథావిధిగా పూజాబలి